హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది చూసా. అసలు సూపర్ బ్యూటిఫుల్ మ్యాచ్. అన్నీ అభిషేక్ శర్మ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మజా ఏం వస్తుంది అనుకున్నారేమో. మంచి టఫ్ ఫైట్ అనేది ఇచ్చారు, అందుకే కొద్దిగా లేట్ అయింది రివ్యూ అనేది. సో ఆఫ్టర్ నాగార్జున ఎలిమినేషన్ తర్వాత కూడా చాలా డిస్కషన్స్ నడిచాయి. ఎస్పెషల్లీ మజాక్లోనే చాలా విషయాలు బయటకు వచ్చేసినాయి. సో అంటే ఆడుతూనే నాగార్జున సార్ ముందు ఓపెన్ అప్ అయిపోతా ఉన్నారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొంచెం సెటైర్స్ వేసుకుంటూనే ఏదైతే కౌంటర్స్ పడుతున్నాయో నాగార్జున దగ్గర నుంచి, హోస్ట్ దగ్గర నుంచి, అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. అలా నోట్ చేసుకోలేదు అంటే వాళ్ళకే డేంజర్. చిన్నవి కూడా మైన్యూట్ డీటెయిల్స్ మైక్రో మేనేజ్మెంట్ చేసి మరీ చూడాలి నాగార్జున అనే మాటల అర్థాలు. సో అందులో కొన్ని పాయింట్స్ కూడా తీసుకోవాలి. సో మీకు తెలుసు కదా అనే టీం ఎప్పుడైతే వచ్చిందో సిద్ధు జొన్నలగడ్డ, సో వాళ్ళ హౌస్లోకి వెళ్ళారు, అది వేరే విషయం. సో బయట ఉన్నప్పుడు అక్కడ నాగార్జున గారు మా హౌస్లో కూడా ఒక ట్రయాంగిల్ స్క్వేర్ ఉంది, ఇది నేను అన్నది కాదు దివ్య అన్నది, బయట పెట్టేశారు. అంటే ఇక్కడ హోస్ట్గా తను చెప్పింది కాదు, అక్కడ దివ్య ఏమైంది, సరే మనం అన్నదే కదా అని ఓపెన్ అప్ చేసింది. సార్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్, రీతు సార్, దెన్ మళ్ళా రీతు అంత ఇంట్రెస్ట్ లేదు సార్, దెన్ పవన్ డిమోన్కి వెళ్ళింది సార్, దెన్ పవన్ కళ్యాణ్ కాస్త తనుజాకి వెళ్ళాడు సార్, ఇది స్క్వేర్ అవుదాం అనుకుంది సార్, ట్రయాంగిల్లో ముగిసిపోయింది సార్, బట్ ట్రయాంగిల్ ఇప్పుడు బోత్ కనెక్షన్ అయింది సార్ అని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తన గేమ్ ఏమవుతుంది ఏంటి అనేది కాస్త బుర్రకెక్కేలాగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఇంకొకటి ఏంటి పాయింట్, రీతు చౌదరికి వచ్చిన ఆడియో కాల్. ఈ ఆడియో కాల్లో చాలా స్పష్టంగా పక్కకి వెళ్ళి ఆడద్దు, నీ గేమ్ నువ్వు ఆడుకో, వేరే వాళ్ళ కోసం నువ్వు వెళ్ళలా అనే పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో, ఎస్ మనం పక్కకి వెళ్తున్నాం అనే భావన వచ్చింది. ఇప్పుడు సీజన్ 8లోనే మనం చాలా క్లియర్గా చూసాం, విష్ణుప్రియ గేమ్ ఆడితే ఎట్లుండేది, పర్ఫెక్ట్గా ఆడేది, మాట్లాడితే కరెక్ట్గా చెప్పేది ఒక్కొక్కరికి సమాధానం. కానీ పృథ్వీకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో గేమ్ మొత్తం మటాష్. సో వేరే వాళ్ళు డామినేట్ చేశారు, చక్క వాళ్ళు టాప్ 5లోకి వెళ్ళారు, ఈమె ముందే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. అంటే ఓటింగ్ ఎంత పర్సంటేజ్ ఉండేది, 30-40% ఉండే స్టార్టింగ్లో, అలా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు రీతుది కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు తన జెన్యూనిటీని చూపెట్టాలా జనాలకి, అంటే నేను ఇలా ఉన్నా, ఫస్ట్ నుంచి ఇలాగే ఉంటా, నేను మారను ఎవరి కోసం అని ఎంతమంది చెప్తున్నా మారను అని విష్ణుప్రియ ఎలాగైతే మొండికేసిందో, ఈవెన్ ఆడియన్స్ కూడా చెప్తున్నా మారలేదో అలాగే ఉంటా అంటే గేమ్ మొత్తం బిస్కెటే, ఇంటూ కొట్టేసుకోవచ్చు. ఇంకా రీతు చౌదరి టాప్ 5కి వెళ్ళినట్టే అని కొట్టేసుకోవచ్చు. ఒకవేళ గేర్లు మారిస్తే ఖచ్చితంగా గేమ్లోకి వస్తుంది, ఎందుకంటే చాలా లాజిక్ పాయింట్స్ వర్కౌట్ చేస్తుంది. తను ఎలా ఉన్నా అవుట్ సైడ్ చాలా రూమర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, దాన్ని మనం కామెంట్ చేయం, పర్సనల్ లైఫ్కి మనం వెళ్ళాం. మనం ఓన్లీ ద పాయింట్, బిగ్ బాస్ హౌస్లో నువ్వేం మాట్లాడావు, నీ బిహేవియర్ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడుకుంటాం మనం ఎప్పుడు కూడా. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు అనవసరం. సో అక్కడ మాత్రం చేస్తే దివ్య ఓపెన్ అప్ అయింది కాబట్టి, సో రీతు, పవన్ స్క్వేర్, తనూజ, ఇక్కడ తనూజ కాలింది దీన్ని నోటీస్ చేసినట్లయితే. సో మధ్యలో నన్ను లాగుతారు, అసలు నా విషయం ఎప్పుడు వచ్చిందని చాలా అమాయకంగా పెట్టింది. ఇదే కానీ ఓపెన్ నామినేషన్ అయితే ఖచ్చితంగా దివ్యతో తనుజ వేసుకునేది గ్యారంటీగా. సో బట్ ఏదో టాస్క్ వైజ్ పెట్టారు నామినేషన్ అనేది, అది మనం చూద్దాం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అయితే ఈ ఏదైతే దివ్య మీద పెట్టుకుందో తనుజ, అది ఖచ్చితంగా తీర్చేసుకుంటుంది గ్యారంటీ. ఇప్పుడు ఆఫ్టర్ నాగార్జున ఎలిమినేషన్ తర్వాత నాగార్జున ఎలిమినేట్ చేసిన తర్వాత ప్రియాని హౌస్లో కొన్ని డిస్కషన్స్ నడిచాయి. సో కొన్ని విన్నాను నేను. సో కొన్ని డిస్కషన్స్ ఏంటి అంటే, సో హరీష్ గేమ్ గురించి మాట్లాడారు. నాది ఎక్కడ మిస్టేక్ పోతుంది, ఎక్కడ ఏదైతుంది, సో వాళ్ళు కదా బ్యాడ్ అవ్వాల్సింది, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా అని ఆయన ఉద్దేశం. దమ్ము శ్రీజ అయితే షాక్లో ఉంది చాలాసేపు, పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ ఇద్దరు కూడా. సో ప్రియ ఉంటుంది అనుకున్నా, నేను టాప్ 5కి వెళ్తుంది అనుకున్నా. అంటే టాప్ 5కి అసలు ఏ గేమ్ కోసం వెళ్తారు నాకు అర్థం కాల. అంటే మీకు మీరు జెన్యూన్ అనేసుకుంటున్నారు, ఇక్కడ ఆడియన్స్ అన్నివ్వట్లా. ఎస్ దిస్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్ అని మీకు మీరే చెప్పేసుకుంటున్నారు. వ్యాలిడ్ పాయింట్ మెయిన్ చెప్పాలి కదా.
సో ఇక్కడ ఈ గేమ్ అనేది ఈ కామనర్స్ అందరికి కూడా ఇదే ప్రాబ్లం అయింది. సో మాలోనే జెన్యూనిటీ ఉంది, మేమే కరెక్ట్గా బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాం, వీళ్ళు ఆడట్లేదు. వచ్చిన వాళ్ళంతా టైం పాస్కి వచ్చారు, బాండింగ్లు పెంచుకుంటానికి వచ్చారు. మమ్మీ అంటారు ఆయన, డాడీ అంటారు ఈయన. మమ్మీ డాడీ రిలేషన్షిప్ ఎక్కువైపోయింది. సో మనం కరెక్ట్గా ఉన్నాం కదా, క్లారిటీగా ఉన్నాం కదా అనుకుంటున్నారు. బట్ అలా కాదు. హౌస్లో అన్ని ఆస్పెక్ట్స్ మీరు చూపెట్టాలా. మీ కోణం కానీ మాకు నచ్చితే ఓటేస్తారు ఆడియన్స్ని తక్కువ అంచనా వేయద్దు. మీరు చెప్పినట్టు ఆడియన్స్ వినరు. ఇది జెన్యూనే, ఆడియన్స్ మీకు అర్థం కావట్లేదా, ఇదే లాజిక్, ఇదే కరెక్ట్ అని మీరు చెప్పద్దు. మీరు చెప్తే ఆడియన్స్ చచ్చిన వినరు. మాకు అనిపించాలి అది జెన్యూన్ అని, మాకు కనిపించాలి అది జెన్యూన్ అని. నువ్వు ఆడే ఆట, నువ్వు నడిచే బాట, నువ్వు మాట్లాడే మాట, ఇవన్నీ కూడా జెన్యూన్ అని మేము ఫీల్ అవ్వాలి. సో మీరు ఆడియన్స్ని తక్కువ అంచనా వేస్తే మీకే బిస్కెట్ అవుతుంది. సో ఇది చెప్పాలనుకున్నా ముఖ్యంగా. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ అనేది అక్కడికక్కడ ఆన్ స్పాట్ వర్కౌట్ అయింది. సో ఆన్ స్పాట్ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటుంటే లైక్లు డిస్లైక్లు ఇచ్చారు చూసారా. ఏమాత్రం కొంచెం బుర్రన్నా మనం చెప్పేది వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇప్పుడు శ్రీజ లాంటి ఓవర్ యాక్షన్ గాళ్ళు ఉన్నారనుకోండి, దీన్ని ఎలా చూస్తారు అంటే అక్కడ ఉన్నది కొంతమంది ఆడియన్సే కదా, ఇది ఆడియన్స్ అందరి అభిప్రాయం కాదు, అక్కడికి వచ్చేది మహా అంటే 30 మందే స్టేజ్ మీద, ఇది 30 మంది అభిప్రాయం మాత్రమే అని తీసుకుంటారు. ఓవర్ స్మార్ట్ శ్రీజల్ అంటారు. సో కొంతమంది అనుకోండి, అరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాంగ్ వెళ్తుంది, మెజారిటీ ఆడియన్స్ ఇలా ఆలోచిస్తున్నారంటే బయట కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఇలాగే ఆలోచిస్తారని తీసుకుంటారు. ఓవర్ స్మార్ట్ ఉంటే మనం ఏం చేయలేం, అది వేరే విషయం. రాము రాథోడ్కి సో మళ్ళీ హరీష్తో ఎందుకు లింక్ పెట్టారా అని నాకు అనిపించింది. సో ఎందుకంటే పాపం కమ్అట్ అవుదాం అనుకుంటున్నాడు, తను ఏదో ఓపెన్ అప్ అవ్వలేదు ఇంకా, మళ్ళీ డ్యాన్స్ నేర్పి నెక్స్ట్ టైం డ్యాన్స్ ఇరగదీసేయాలి హరీష్. లాస్ట్ టైం బిగ్ బాస్ జాగ్రత్త చూసుకో అన్నాడు, 2వ వారం వెళ్ళిపోయింది పాయే. ఫస్ట్ వారం ఆయన బట్టలతో కూడా ఇస్త్రీ చేయడం దీంట్లోనూ పాయే. ఇప్పుడు 3వ వారం వచ్చేసరికి కాస్త అటు ఇటు కనపడుతున్నాడు, కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు, తన రియల్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది అనే టైంలో మళ్ళీ 4వ వారం డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. ఇంకా ఆయనతో స్టెప్లు వేస్తా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అది ఎందుకు ఇచ్చారా అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ప్రియా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా షాక్లో ఉంటాడు. ఎస్ నేను గేమ్ ఆడతా, ఇప్పుడు నేను చూపిస్తా చూడు ఏంటో అంటే, నువ్వు ఇంకా ఆడినా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు ఎవరికి కూడా. సో నువ్వు ఏంటంటే అక్కడ ఉన్న పంచాయతీలు తీర్చడానికో లేదంటే లొల్లిలు తీర్చడానికో వేరే ఏదైనా చేయడానికో నువ్వు వెళ్ళి జెన్యూన్ అని చెప్పడానికి ఇంక అవ్వదు. ఎందుకంటే 2 టాస్కుల్లో నువ్వు జెన్యూన్ లేవు, అసలు గెలవను కూడా గెలవలా, జెన్యూన్గా కూడా ఆడలా. 2 చేతులతో పట్టేసుకుని ఏమన్నా అక్కడ హోస్ట్ని కూడా ఆటరించవు. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో తీసేయండి సార్, 5 సెకండ్లు పెట్టుకోవచ్చని ముందుగానే మేము చెప్పుకున్నారు సార్, సంచాలక్ నాకు చెప్పారు సార్ అని. సంచాలక్ చేయి మార్చుకునేటప్పుడు కొంచెం రిలాక్స్ చేసుకోవచ్చు, కానీ నువ్వు మరీ రిలాక్స్ మోడ్లోకి ఇలా పట్టుకుని వెళ్ళిపోయావు. అదొక్కటే క్షమించడం కాదు సరే, అదేంటే సెకండ్స్లో జరిగేది. నువ్వు పవన్ డిమోన్ లాంటి చాలా ర్యాష్గా ఆడుతుంటే హ్యూమానిటీ గ్రౌండ్స్లోనో జెన్యూనిటీ గ్రౌండ్స్లో నువ్వు చెప్పలా, ఎలా ఆడేమన్నది ముఖ్యం అన్నయ్య అని నువ్వు బర్నీని నామినేట్ చేసావు. సో ఇలాంటివన్నీ కూడా సో ఆడియన్స్కి వెళ్ళిపోయినాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత జెన్యూనిటీ చూపించినా కాస్త ఎక్కడో ఏదైనా మంచి ఎలివేషన్ గ్రాఫ్ దొరికితే తప్ప సో పవన్ కళ్యాణ్ ముందుకు రావడం అనేది జరగని పని అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్లోరాని నమ్మారు ఆడియన్స్, కానీ ఆటలో ఆమె పరిగెడుతుంది బాగా ఆడుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తనకు తెలియట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడటం అనేది. అక్కడ బాస్కెట్ బాల్ కూడా తన చేతికి ఎట్లా వచ్చింది, తను వెనకుంటే వాళ్ళిద్దరు కట్లాడుకుంటే శ్రీజాను రీతు, అప్పుడు ఫ్లోరాకి బాల్ వచ్చింది. అది కూడా శ్రీజ దమ్ము ఇంకా ఛాన్స్ లేదు, రీతుకి 2-3 వెళ్ళిపోయినాయి అన్నాక ఫ్లోరా గారు తీసుకెళ్ళండి అని ఫ్లోరానైనా గెలిపిద్దామని ఆడితే వచ్చింది. అంతేగాని మన సొంత టాలెంట్ ఏం లేదు. సో చూద్దాం మరి కలబడి ఆడిద్దో దూరంగా ఉంటుందో, మనం వెయిట్ అండ్ సీ. ఒక్కవేళ నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ హరీష్ నామినేషన్లోకి వచ్చాడా, డౌటే లేదు, రాసుకోండి పక్క. డెఫినెట్గా ఆడియన్స్ మాత్రం చాలా ఇదిగా ఉన్నారు. నేను లైవ్లో కూడా పెట్టాను, చాలామంది ఆడియన్స్ హరీష్ ఆట అనేది అస్సలు నచ్చట్లా. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు. సో 3వ వారం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకపోతే వాళ్ళకి ఆడే స్కోప్ అనేది ఉండదు. ఎప్పుడో దీపావళి ఎపిసోడ్లో పంపితే 4వ వారం వెళ్ళిపోద్ది, 5వ వారం వచ్చేస్తుంది. సో 5వ వారం వస్తే అంత రిసీవ్ చేసుకుని ఆడియన్స్
హక్కుని చేర్చుకుంటారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 30-35 రోజులు ఉన్న వాళ్ళందరూ కూడా సో ఉట్టు పుణ్యానికి వాళ్ళు గేమ్ ఆడినట్టు వీళ్ళు వచ్చి టాప్ 5కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మరి ఎందుకనో మరి అంత సీరియస్గా తీసుకోలేదా బిగ్ బాస్ టీం ఎవరిని పంపించడానికి అని నాకు అనిపిస్తుంది. సో మేబీ ఏమన్నా సడన్గా లోపలికి వచ్చేస్తే మాత్రం మనం ఏం చేయలేం, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇలాగే నడిస్తే మాత్రం అటర్ ఫ్లాప్ అయిపోద్ది. రాసుకోండి, ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా అటర్ ఫ్లాప్ అయిపోద్ది. సో మీకు ఈ దసరా ఎపిసోడ్ అంత కిక్ అయితే నాకు రాలా, కాస్త 2-3 వైల్డ్ కార్డులు వచ్చి ఉన్నా బాగుండేది. సో ఆ తర్వాత నామినేషన్స్ కూడా అంత పెద్ద కిక్ రావట్లా, ఏదో వెళ్తుంది బూస్టప్ వెళ్తుంది అన్నట్టే ఉంది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.